ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటానండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభునామున్న వందనాలు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే క్రైస్తవులకు విశ్రాంతి దినం ఆదివారమా శనివారమా? ఏంటండి? క్రైస్తవులకు విశ్రాంతి దినం ఆదివారమా శనివారమా? ఎప్పుడండి క్రైస్తవులకు విశ్రాంతి దినం? శనివారం. ఎప్పుడండి క్రైస్తవులకి విశ్రాంతి దినం? కొత్త నిబంధన కాలంలో ఆదివారం. ఈ అంశాన్ని ఈరోజు మనం పరిశీలిద్దాం. ప్రభునందు ప్రియులారా, ఈ విశ్రాంతి దినం అనేటువంటి ఈ మాట లేకపోతే ఈ ఆజ్ఞ మనకి ఎక్కడ కనబడుతుందంటే నిర్గమాకాండం 20వ అధ్యాయం 8 నుండి 10 వచనాలే. చూడండి, ఇది 20వ అధ్యాయం ఏ సందర్భం నడవండి? ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో నుండి మోషే ద్వారా విడుదల పొంది సీనాయి అరణ్యములో ఉన్నప్పుడు సీనాయి పర్వతం మీదకి దేవుడు మోషేను పిలిచి దేవుడి యొక్క ఆజ్ఞలు మోషేకు తెలుపుతున్నటువంటి సందర్భంలోనిది. అంతేనండి. 20వ అధ్యాయం ఆ మాటల్లో దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే చదవండి. 8వ వచనం. ఓ ఇశ్రాయేలులారా, మీరు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడం జ్ఞాపకముంచుకొనవలెను. ఆ దినములు 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. చదవండి. 7వ దినమున నీ దేవుడైనటువంటి యెహోవాకు దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇంట్లో ఉన్నటువంటి పరదేశి అయినను ఏమని చెప్తున్నాడండి? విశ్రాంతి దినమున నీ ఇంట్లో ఉన్నవారు ఎవరైనా సరే, అది నీ కుమారుడైనా కుమార్తె అయినా నీ బంధువు అయినా పరదేశి అయినా దాసుడైనా ఎవరైనా సరే ఏ పని కూడా చెయ్యకూడదు. విశ్రాంతి దినాన్ని నువ్వు పరిశుద్ధంగా ఆచరించాలి. ఎలా ఆచరించాలండి? పరిశుద్ధంగా ఆచరించాలి. మరి విశ్రాంతి దినమును ఆచరించకపోతే ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చేటువంటి తీర్పు ఏంటండి? దేవుడు ఆజ్ఞ కాదండి ఇశ్రాయేలుకు పరిశుద్ధంగా దాన్ని ఆచరించాలి. ఎవరు ఆచరించాలంటే నీ ఇంటి వారందరూ కూడా ఆచరించాలి. ఆ రోజున ఏ పని నువ్వు చేయకూడదు. మరి ఈ ఆజ్ఞను ఉల్లంఘిస్తే ఇశ్రాయేలీయులకు దేవుడు విధించేటువంటి శిక్ష ఏంటండి? అదే నిర్గమాకాండం సంఖ్యాకాండం 15వ అధ్యాయం 32వ వచనం చూడండి ఒక్కసారి. ఇశ్రాయేలీలు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుకుంటున్నాడంట. అడవికి పోయి కట్టెలు ఏరుకుంటున్నారంట. అలా ఏరుకుంటున్న వాడిని చూచారంట. చూసి
ఉమ్, ఉమ్, ఆ, ఆ. ఏమన్నారండి? ఎందుకో విశ్రాంతి దినమున పని చేశాడు, అడవికి పోయి కట్టెలు ఏరుకున్నాడు. అంటే విశ్రాంతి దినమున ఏ పని చేసినా సరే ఇశ్రాయేలుకి ఏంటండి? మరణ శిక్ష. ఇంకానండి విశ్రాంతి దినమున ఎంత దూరమే నడవాలి అనే నియమం కూడా ఉందండి. అందుకే బైబిల్లో చదివినట్లయితే మీరు చాలా సందర్భాల్లో విశ్రాంతి దినమున నడవవలసినంత దూరము అని చాలా చోట్ల మెన్షన్ చేయబడి ఉంటుంది. అంటే ఇంత దూరమే నడవాలి. అంటే ఇశ్రాయేలీలు ఆ విశ్రాంతి దినమును అంత కఠినంగా ఆచరించాలి. అది ఎంత కఠినమో చూడండి. నడవవలసిన దూరము కంటే ఎక్కువగా నడిచినా సరే మరణ శిక్ష, పని చేసినా సరే మరణ శిక్ష. మరి ఇప్పుడు ఆదివారం మనం విశ్రాంతి దినం అంటున్నాం. ఏమంటున్నామండి? ఇశ్రాయేలీలకు శనివారం విశ్రాంతి దినము, క్రైస్తవులకు ఆదివారము విశ్రాంతి దినము అంటున్నాం. మరి విశ్రాంతి దినములో మనకు దేవుడు ఇచ్చినటువంటి కట్టడలు ఏమిటి? విశ్రాంతి దినములో ఆదివారం నాడు దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటండి? మనము కూడా ఏ పని చేయకూడదా? మనము కూడా ఎంత దూరము మాత్రమే నడవాలా? ఆదివారం మనకి ఏ విధంగా విశ్రాంతి దినమై ఉన్నదండి? ఒకవేళ ఆదివారం నాడు మనం పని చేస్తే మనము మరణ శిక్ష నొందక తప్పదా? ఒకవేళ మరణ శిక్ష మనం అర్హులమైతే ఈనాడు మనల్ని చంపేవాడు ఎవరండి? ఆనాడంటే ఇశ్రాయేలీలు ఒక సమాజంగా ఉన్నారు కాబట్టి ఆ సమాజంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం రాళ్ళతో కొట్టి చంపేసినా అది తప్పు కాదు, అది పాపం కాదు. కానీ ఇప్పుడు విశ్రాంతి దినము ఆదివారం అని చెప్పుకుంటున్న క్రైస్తవులను విశ్రాంతి దినము మీరితే హతమార్చేది ఎవరండి? మరి ఆదివారం విశ్రాంతి దినము అని చెప్పుకుంటున్నాం కదా, మరి ఇదే కట్టడం మరి మనకి కూడా వర్తిస్తుంది. మేము ఆత్మీయ ఇశ్రాయేలీలం. ఏంటండి? ఆత్మీయ ఇశ్రాయేలీలం. మరి మనల్ని అడిగేవాడు, మనల్ని హతమార్చేవాడు, మనకు శిక్ష విధించేవాడు ఎవరు? ఇప్పుడు ఎవ్వరు కూడా లేరు. ఉన్నారండి? ఎవ్వరు కూడా లేరు. ప్రభునందు ప్రియులారా, ఆదివారం విశ్రాంతి దినముగా మనం అనుకుంటున్నాం. బైబిల్ని మనం గమనిస్తే గలతీ పత్రిక 3వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. చూడండి. క్రీస్తులోనికి బాప్తీసము పొందిన మీరందరూ, క్రీస్తులోనికి, జాగ్రత్తగా వినండి, క్రీస్తులోనికి బాప్తీసము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. బాప్తీసం పొందామండి? ఇప్పుడు ఇశ్రాయేలు ఉన్నారు కదా, వాళ్ళు బాప్తీసం పొందమంటే పొందుతారా? తెలుసు, ఎందుకు తెలీదు? కానీ యేసుక్రీస్తు వారిని మెస్సయ్యగా వారు ఒప్పుకోనే ఒప్పుకోరు. ఇక్కడ పౌలు ఏమంటున్నాడో చూడండి. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరు క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. చూడండి,
ఇందులో యూదుడని గ్రీకు దేశస్థుడని ఏమీ భేదం లేదు. దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. క్రీస్తునందు మీరందరూ కూడా ఏకమై ఉన్నారు. మనం ఎవరము అంటే ఇప్పుడు మనం ఇశ్రాయేలీయులం కాదు. మనం ఎవరము అంటే ఆత్మీయ ఇశ్రాయేలీయులం కాదు. మనం ఎవరు అంటే యూదా జాతి వారము కాదు. మనం ఎవరము అంటే క్రీస్తును ధరించుకున్న క్రైస్తవులము. మళ్ళీ మీరు ఇశ్రాయేలీయులు ఉన్నారు కదండి, వారు గొప్పవారు కదండి అని అంటారని పౌలు ఏమంటాడు కింద, దీనిలో ఈ విషయంలో క్రీస్తును ధరించుకున్న తర్వాత ఈ విషయంలో యూదుడని గ్రీసు దేశస్థుడని దాసుడని స్వతంత్రుడని స్త్రీ అని పురుషుడని ఏ భేదము కూడా లేనే లేదు. అంటే ఇప్పుడు మనం ఎవరి కింద ఉన్నాము? యేసు క్రీస్తు నందు ఉన్నాం. క్రీస్తు న్యాయ విధి క్రింద ఉన్నాం, అంతే కదండి. క్రీస్తుని ధరించుకుంటే మనము ఎక్కడ ఉన్నట్టు? క్రీస్తు న్యాయ విధి కింద ఉన్నట్టు. అసలుకే ఈ విశ్రాంతి కాలమును గురించి అపోస్తలుడైన పౌలు ఏమని చెబుతున్నాడో ఒక్కసారి చూడండి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 8-9 వచనాలు. అయితే ఆయన ఆపేక్షించి, చూడండి హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 8-9 వచనాలు. వారితో ఇలాగా చెప్పుచున్నాడు, ప్రభువు ఇట్లా నేను, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పుడు ఇశ్రాయేలు ఇంటి వారితోనూ ఇశ్రాయేలీల్లో యూదా ఇంటి వారితోనూ, వాళ్ళు ఇప్పటికే పాత నిబంధనలు అనుసరిస్తున్నారు కదండి. మరి దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఇదిగో ఒక కాలము వస్తున్నది, ఆ కాలంలో నేను ఇశ్రాయేలీలతోనూ, స్పెసిఫిక్గా మళ్ళీ ఏం చెప్తున్నాడు? నొక్కి వక్కానించి యూదా ఇంటి వారితోనూ. అదే వాళ్ళకు కొత్త నిబంధన ఎందుకు అవసరం? వాళ్ళకి కొత్త నిబంధన ఎందుకు అవసరం అండి? అవసరమా వాళ్ళకి? దేవుడే చెప్తున్నాడు కదా, వాళ్ళతో నేను కొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశము నుండి మీరు పితరులను వెలుపలకు రప్పించుటకై ఏంటి? వారిని చెయ్యి పట్టుకుని దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఇక్కడ బాగా గమనించాలండి. ఏమంటున్నాడు? ఇదిగో ఒక కాలం వస్తుంది, ఆ కాలమున నేను ఇశ్రాయేలు వారితోనూ, స్పెసిఫిక్గా యూదా వారితోనూ ఒక కొత్త నిబంధన నేను చేస్తున్నాను. ఒక కొత్త నిబంధన నేను చేస్తున్నాను. ఈ కొత్త నిబంధన ఎటువంటిది కాదంటే, ఇదిగో నేను ఐగుప్తు నుండి వారిని చెయ్యి పట్టుకుని బయటకు తీసుకొచ్చి నేను సీనాయి పర్వతం మీద చేశాను కదా నిబంధన, అటువంటి నిబంధన కాదు. చెప్పేసాడు క్లియర్గా. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీయులైనా సరే ఏ నిబంధన కింద ఉండాలి? కొత్త నిబంధన కిందే ఉండాలి. ఇందాక చదువుకున్న వచ్చిన భావం అదే. క్రీస్తు యేసునందు బాప్తీసం పొందినటువంటి మీరు క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని
దాసుడని, స్వతంత్రుడని, పురుషుడని, స్త్రీ అని ఏ భేదము లేదు. ఎందుకంటే నేను వారితో కూడా క్రొత్త నిబంధన చేసి ఉన్నాను. మరి క్రొత్త నిబంధన వారితో చేశాడంటే పాత నిబంధన ఏమైనట్టు అది చలామణిలో లేనట్టు. కొత్త నోటు వచ్చిందంటే, కొత్త 500 రూపాయల నోటు వచ్చింది, పాత 500 రూపాయల నోటు గుర్తుందా మీకు? ఎలా ఉండేది? ఇప్పుడు అది తీసుకెళ్తే అది మారకంలో ఉంటుందా? మారదు. అదే చెప్తున్నాడు దేవుడు. మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక కాలం వస్తుంది, ఆ కాలమున నేను ఇశ్రాయేలు ఇంటి వారితోనూ, చూసారు కదా హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 8-9. ఇదిగో ఒక కాలము వస్తుంది, ఆ కాలము నేను ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యోధా ఇంటి వారితోనూ ఒక కొత్త నిబంధన చేయుచున్నాను. ఆ నిబంధన ఎటువంటిదంటే నేను సీనాయి పర్వతం మీద చేసినటువంటి నిబంధన కాదు. అంటే ఇప్పుడు అది ఏమైంది? మొత్తము కూడా కొత్త నిబంధన కిందకి వచ్చి ఉన్నాము. మరి ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారము విశ్రాంతి దినము శనివారమా ఆదివారమా? ఎందుకంటే ఇశ్రాయేలీలు శనివారం ఆచరించారు, మేము ఇశ్రాయేలును కాబట్టి ఆదివారం ఆచరిస్తున్నాము అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలీలతోనే కొత్త నిబంధన చేశాడు. ఇశ్రాయేలుతోనే కొత్త నిబంధన చేశాడు. అలాంటప్పుడు మనకి ఆలోచించి చూస్తే విశ్రాంతి దినం ఇప్పుడు మనం ఆచరించవచ్చా? విశ్రాంతి దినం ఇప్పుడు మనం ఆచరించవచ్చా? హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. దాని ఉత్సవ కాలములను, పండుగలను, అమావాస్యలను, విశ్రాంతి దినములను ఏమన్నాడండి దేవుడు? నియామక కాలములను. మరి మానిపించినటువంటి దేవుడు మానిపిస్తే ఏమేం మానిపించాడంట? మళ్ళీ చదవండి, పర్వాలేదు. దాని ఉత్సవ కాలములను, పండుగ దినములను, అమావాస్యలను. ఆగండి. ఇప్పుడు చేస్తున్నారండి అమావాస్య ప్రార్థనలని, కొత్తగా మీటింగ్లు పెడతారా లేదా? పెడతారా లేదా? దేవుడు ఏం చెప్తున్నాడు? ఉత్సవకాలములను, అమావాస్యలను, పండుగలను, విశ్రాంతి దినములను, నియామక కాలములను ఎవరితో? ఇశ్రాయేలుతోనే మానిపించేస్తానంటాడు విశ్రాంతి దినం. ఇక మనకెందుకండి? అర్థమైందండి మీకు? విశ్రాంతి దినం ఎవరితో మానిపిస్తానంటున్నాడు? ఇశ్రాయేలీలతో మార్పిస్తానంటున్నాడు. ఇదిగో ఇశ్రాయేలీల ఇంటి వారితోనూ యోధా ఇంటి వారితోనూ నేను కొత్త నిబంధన చేసేదను. ఇశ్రాయేలీల వారితో ఇదిగో పండుగ దినములను, నియామక కాలములను, అమావాస్యలను, విశ్రాంతి దినములను నేనేం చేస్తాను? మాన్పిస్తాను. నేను మాన్పించాను అంటే ఇదిగో మాన్పించిన దానిని నేను ఉనికిలోకి తెస్తాను. మార్పించిన దాన్ని నేను ఉనికిలోనికి తెస్తాను అన్నారా లేదా? అంటూ ఇప్పుడు ఆదివారం మనకి ఏ దినం అంట?
విశ్రాంతి దినం అంట. మరి ఆదివారం ఏ పని చేయకుండా ఉంటున్నామండి? వంట చేసుకోకుండా ఉంటున్నామండి? ఇశ్రాయేలీయులు ఎప్పుడు చేసుకునేవారు వంట? విశ్రాంతి దినం ముందు రోజున చేసుకునేవారు. మనం ఆదివారం విశ్రాంతి దినం అని చెప్పి ఆదివారం ఏం చేస్తున్నాం? పని చేస్తున్నాం. ఆదివారం పరీక్షలు ఉంటే పరీక్షలు రాస్తున్నాం. ఆదివారం డ్యూటీ ఉంటే డ్యూటీ చేస్తున్నాం. పైపెచ్చు మనం ఏమంటున్నాము? ఆదివారం విశ్రాంతి దినం. అంటే విశ్రాంతి దినం అనే ఒక టైటిల్ పెట్టుకున్నాం, కానీ విశ్రాంతి దినముల్లో ఉన్నటువంటి ఆజ్ఞలు మాత్రం ఇంకా అనవసరం. అసలు ఈ విశ్రాంతి దినం ఏం చెయ్యాలంటే తెలుసండి? దహన బలులు అర్పించాలండి. ఏం చేయాలండి? మరి కొన్ని ఆదివారం అన్నాం, మరి ఆ దహన బలులు చూడండి. దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయం, క్షమించాలి, 2వ దినవృత్తాంతాలు 8వ అధ్యాయం 13వ వచనం అండి. మోషే ఇచ్చిన ఆజ్ఞను బట్టి విశ్రాంతి దినముల యందును అమావాస్య యందును నియామక కాలమున యందును సంవత్సరమునకు ముమ్మారు జరుగు పండుగ అందును, అనగా పులియని రొట్టెల పండుగ ఎందును, వారముల పండుగ ఎందును, పర్ణశాలల పండుగ ఎందును యెహోవాకు దహన బలులు అర్పించుచు ఎవరో? ఇశ్రాయేలు. వాళ్ళకి శనివారం విశ్రాంతి దినం, మనకి ఆదివారం విశ్రాంతి దినం అనుకుంటున్నాం. మరి వారు చేసినటువంటివే మనము కూడా చేయాలి కదా. విశ్రాంతి దినమున మనం ఏమర్పించాలి? దహన బలులు అర్పించాలి. ఉందా లేదండి? విశ్రాంతి దినమున వారు ఏం చేస్తూ వచ్చారు? దహన బలులు అర్పించారు. దహన బలులు అంటే గొర్రెలతోను, పొట్టేళ్లతోను, పశువులతోను వాళ్ళు ఏం చేస్తారు? దహన బలులు మరి అర్పిస్తున్నారండి. ఆదివారం కరెక్ట్గా కేజీ మాంసం కొనుక్కోవడానికి, మేక మాంసం కొనుక్కోవడానికే మనం తడుగుకుంటూ ఉంటాం. తడుగుకుంటూ ఉంటావా లేదా? మరి ఇంకెక్కడ అర్పిస్తామండి దహన బలులు మనం? మళ్ళీ మనం ఏమంటున్నాం? ఆదివారం విశ్రాంతి దినం. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మరియు వారి మనసులు కఠినములు ఆయను కనుక నేటి ఎవరి మనసులు కఠినం ఆయన? ఇశ్రాయేలీయుల మనసు కఠినమైన. ఎప్పటి వరకు కఠినమైన? స్టిల్ ఇప్పుడు వరకు కూడా కఠినమైన. వారి మనసులు కఠినమైన కనుక నేటి వరకును పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. ఆ ముసుగు వేసింది ఎవరు? అపవాది వేసింది. ఆ ముసుకే క్రీస్తునందు పాత నిబంధన కొట్టివేయబడింది అని వారి కఠిన మనస్తత్వం బట్టి వారు అంగీకరించటం లేదు. అందుకే అన్నాడు దేవుడు, ఆ ముసుకే ఇప్పటి వరకు కూడా నిలిచి ఉన్నది. అందుకే వారు ఇంకా అవే పాటిస్తూ ఉంటారు. ఎవరో? ఇశ్రాయేలు. మనం అవి పాటించడం లేదు, కానీ ఆ టైటిల్ని బట్టి తెచ్చేసుకున్నాం. ఏంటి? ఆ విశ్రాంతి దినం అనే టైటిల్ మాత్రం తెచ్చేసుకుని వేరే రోజుకు పెట్టేసుకున్నాం. ఏంటి ఆ వేరే రోజు? ఆదివారం. ఏ రోజు అండి? ఆదివారం. గలతీ పత్రికలో పౌలు మరొక మాట చెప్తున్నారు చూడండి. 4వ అధ్యాయం 9-10 వచనాలు.
గట్టిగా చదవండి. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత, చూడండి, దేవుణ్ణి ఎరిగిన వారమంట, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారమంట. బలహీనమైనదియు నిష్ప్రయోజనమైనదైన, ఏంటి ఆ బలహీనమైనది, ఆ నిష్ప్రయోజనమైనది? చెప్పండి. ధర్మశాస్త్రం. ఏంటండి? ఆ బలహీనమైనది, ఆ నిష్ప్రయోజనమైనది ఏంటి? ధర్మశాస్త్రం. ఎందుకంటే ధర్మశాస్త్రం అంతా కూడా, పాత నిబంధన అంతా కూడా ఛాయారూపకమే కదా. నిజ స్వరూపం ఎవరిలో ఉంది? ధర్మశాస్త్రం అంతా కూడా ఏంటి? బాలశిక్షకుడు. బాలశిక్షకుడు అంటే తెలుసు కదండి, 1 నుంచి 5 వరకు పిల్లలకి బాలశిక్ష, పెద్ద బాలశిక్ష. ఇప్పుడు ధర్మశాస్త్రం ఎలా ఉందంట? బాలశిక్షలాగా ఉందంట. కొన్ని పెద్ద బాలశిక్ష అనుకోండి, నువ్వు పీజీకి వెళ్ళినా అదే చదువుతానంటే. ధర్మశాస్త్రం క్రీస్తు వద్దకు నడిపించుటకు మీకు ఏమైంది? బాలశిక్షకుడు ఆయన. క్రీస్తు వద్దకు వచ్చిన తర్వాత నీకు ఆ బాలశిక్షకుడితో ఇక పని లేదు. దానిలో ఉన్నటువంటి దినములతోనూ, దానిలో ఉన్నటువంటి ఉత్సవములతోనూ, దానిలో ఉన్నటువంటి ఆచారములతోనూ, దానిలో ఉన్నటువంటి మరి దేనితో అయినా సరే నీకు సంబంధం లేదు. కేవలం దానిలో ఉన్నటువంటి నీతితోనే నీకు సంబంధం. ఎందుకంటే నీతి అనేది ఏ నిబంధనలో కూడా మారదు. ఇంకేమంటున్నాడు? మూల పాఠములు అంటే బేసిక్ లెసన్స్ అండి. మూల పాఠములు అంటే బేసిక్ అంటే ఏ ఫర్ యాపిల్, అమ్మ, ఈగా, అవి ఏంటి? మూల పాఠాలు. మూల పాఠాల తట్టుకు ఎందుకు మళ్ళా తిరుగుతున్నారు? మీరు క్రీస్తుని చేరారంటే మీరు ఏ లెవెల్ అంటే పీజీ లెవెల్. మీరు ఎల్కేజీకి వెళ్ళిపోతానంటారు ఏంటి మళ్ళీ? అర్థమైందండి? మీరు క్రీస్తులో బాప్తీసం తీసుకుని క్రీస్తుని ధరించుకున్నారంటే మీది ఏ లెవెల్? పిహెచ్డి లెవెల్, డాక్టరేట్స్. మీరు మళ్ళీ మీరు మూల పాఠాలకు ఎల్కేజీలు జాయిన్ అవుతానంటారు ఏంటి అంటున్నాడు పౌలు. మనకు అర్థం కావాలంటే. అర్థమైందండి? మూల పాఠాలు తట్టుకు మీరు మరలా తిరగనేలా, మళ్ళీ పాత నిబంధనకు వెళ్ళనేలా, మళ్ళీ ధర్మశాస్త్రంకు వెళ్ళనేలా? మునుపటి వలె అద్దుకోండి. ధర్మశాస్త్రానికి దాసులు అంటండి, విశ్రాంతి దినానికి దాసులు అంటండి, ఆచారాలకు దాసులు అంటండి. మరలా వాటికి మళ్ళీ దాసులు ఎందుకు అయిపోతారు? మీరు ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోతున్నారు అనే కదా క్రీస్తు వచ్చి నెరవేర్చి దాన్ని కొట్టివేశాడు. మళ్ళీ ఆ ధర్మశాస్త్రానికి బొద్దులై ఉంటారు అంటారేంటి అని అడుగుతున్నాడు పౌలు. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. క్రీస్తులోకి వచ్చినా సరే ఇంకా మంగళవారం అంటున్నాం, క్రీస్తులోకి వచ్చినా సరే ఇంకా శుక్రవారం అంటున్నాం, క్రీస్తులోకి వచ్చినా సరే ఈ నెల మంచిది కాదనుకున్నాం, ఈ క్రీస్తులోకి వచ్చినా సరే ఈ సంవత్సరం చెడ్డ సంవత్సరం. ఏమంటామండి? ఎందుకో నీకు ఏది కలిసి రాలేదు కాబట్టి. సంవత్సరంలో నీకు ఏది కలిసి రాలేదు కాబట్టి. మీ విషయమై నేను పడిన కష్టము అద్దుకోండి. నేను కష్టపడ్డాను మీ విషయంలో. ఏ విషయంలో కష్టపడ్డారంటే ఆ ధర్మశాస్త్రము అనే దాస్యత్వంలో నుండి మిమ్మల్ని బయటకు తీసుకురావడానికి నేను కష్టపడ్డాను. ధర్మశాస్త్రానికి క్రీస్తుకు ఉన్నటువంటి సంబంధాన్ని మీకు చెప్పాను. ఆ శ్రమ అంతా కూడా వ్యర్థమైపోతుందేమో అని అద్దుకోండి. మనల్ని చూస్తేనేంటంటే ఎవరు భయపడుతున్నారంట? పౌలు, దేవుడు కాదండి,
పౌలు లాంటి మహాశయులు కూడా ఎందుకు భయపడిపోతున్నారంట? దేని నుండి అయితే మనం దాస్యత్వం నుండి విడిపించబడ్డాడో అదే దాస్యత్వంలోకి మళ్ళీ మనం ఏమవుతున్నాం? వెళ్ళిపోతున్నాం. మళ్ళీ అదే విశ్రాంతి దినం అనే దాస్యత్వంలోకి వెళ్ళిపోతున్నాం. వాళ్ళకి శనివారం దేవుడు నియమించాడు విశ్రాంతి దినంగా. మనకి ఆదివారం ఎవరు నియమించారు? పునరుద్ధాన దినమునే ఆచరిస్తున్నాము. విశ్రాంతి దినం అయితే కాదు. మరి మరి విశ్రాంతి దినము మనకి ఏ వారము క్రైస్తవుల కంటే ఆదివారం అన్నారు? ఆదివారం పునరుద్ధరణ దినము, విశ్రాంతి దినం అయితే కాదు. విశ్రాంతి దినం అయితే కాదు. ఎందుకంటే ఆ విశ్రాంతి దినాన్ని వాళ్ళతోనే మానిపించేస్తానన్నాడు దేవుడు. ఎందుకంటే ఇశ్రాయేలుతోనే కొత్త నిబంధన చేస్తానన్నాడు. మరి యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినాన్ని ఆచరించారు కదండి అని కొంతమంది అంటున్నారు. ఆచరించారా లేదా చెప్పాలండి. యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినాన్ని ఆచరించారా లేదా చెప్పాలి కరెక్ట్గా. మరి ఇప్పటికీ యేసుక్రీస్తు వారు కూడా విశ్రాంతి దినాన్ని ఆచరించారు అని చెప్పుకుంటున్న వారు కూడా ఉన్నారు. విశ్రాంతి దినము ఆచరించకపోతే మీకు నరకం తప్పదు అని బోధిస్తున్న వారు కూడా ఉన్నారు. లోకాసు వార్త 6వ అధ్యాయం 6వ వచనం 6వ వచనం చదువుతూ రండి. మరి యొక్క విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి బోధించుచున్నప్పుడు అక్కడ ఓచ చెయ్యగలవాడు ఒకడు ఉన్నాడంటే. శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నేరారోపణ నేరము మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయన్ని కనిపెడుతున్నారంట. విశ్రాంతి దినం వచ్చిందంట. యేసుక్రీస్తు వారు సమాజ మందిరానికి వెళ్ళారంట. అక్కడ ఓచ చెయ్యగలవాడు ఒకడు ఉన్నాడంట. ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులు కూడా అక్కడే ఉన్నారంట. వాళ్ళు ఏం పరిశీలిస్తున్నారంట? విశ్రాంతి దినం కదా, ఏ పని చేయకూడదు కదా, ఓచ చేయగలవాడు యేసు ఎదుట ఉన్నాడు కదా, యేసు ఓచ చెయ్యగలవాడిని స్వస్థపరుస్తాడా లేదా అని వాళ్ళు కనిపెడుతున్నారండి. మరి యేసుక్రీస్తు వారు స్వస్థపరిచారా లేదా? మరి విశ్రాంతి దినాన్ని ఏ పని కూడా చేయకూడదు కదా, స్వస్థపరచొచ్చా? ధర్మశాస్త్రం ప్రకారం విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు, స్వస్థపరచొచ్చా? స్వస్థపరచడం అంటే ఏంటండి? వైద్యం చేయడం. వైద్యం చెయ్యొచ్చా చెప్పాలండి. చెయ్యొచ్చా చేయకూడదా? చెయ్యొచ్చో చేయకూడదో ధర్మశాస్త్ర ప్రకారం ఒకసారి చెప్తాను చూడండి. అదే లోకాసు వార్త 13వ అధ్యాయం, అదే లోకాసు వార్త 13వ అధ్యాయం 10 నుండి 15 వచనాలండి. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధిస్తున్నాడంటే 18 అంటే 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టినటువంటి ఒక స్త్రీ అచ్చట ఉండేది. అంటే ఆ సమాజ మందిరం దగ్గరే ఉంది. ఆమె నడుము ఉడిగిపోయి ఎంత మాత్రమును నిలబడలేకపోతుందండి. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మ, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే
ఆమె చక్కగా నిలవబడి, అంటే విశ్రాంతి దినము రోజున వైద్యం చేశారా లేదా? స్వస్థపరిచారా లేదా? చేశారు. ఆ తర్వాత ఏమైంది? యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచి నందున, విశ్రాంతి దినమున స్వస్థపరిచి నందున ఆ సమాజ మందిరపు అధికారి కోపము. ఎందుకు వస్తుందండి కోపం? ఎందుకు వెళ్ళాడు యేసుప్రభు వారు? బోధించడానికి వెళ్ళి అక్కడ ఒక స్త్రీని స్వస్థపరిచారు. అలా స్వస్థపరిస్తే ఆ సమాజ మందిరపు అధికారికి ఏమొచ్చిందంట? కోపం వచ్చిందంట. ఆ కోపం మండిపోయిందంట. జన సమూహమును చూచి చూడండి, పని చేయదగిన 6 దినములు కనువు గనక, అంటే ఆదివారం నుండి శుక్రవారం వరకు కూడా పని చేయదగిన దినములు. ఎవరికి? ఇశ్రాయేలీయులకి. ఆ దినములు కలువు గనక ఆ దినముల్లోనే వచ్చి స్వస్థత పొందుడి. మీరు స్వస్థత చేయించుకోవాలనుకుంటున్నారా? ఎప్పుడు రావాలి మీరు? ఆదివారం నుండి శుక్రవారం వరకు మాత్రమే రావాలి, శనివారం రాకూడదు. ఎందుకు మండిపడ్డాడు అంటే విశ్రాంతి దినమున స్వస్థపరిచినందుకు. అంటే విశ్రాంతి దినమున యూదుల ధర్మశాస్త్రము ప్రకారము ఏం చేయకూడదు? వైద్యం చేయకూడదు. మరి అది కూడా ఒక పని లాంటిదే. మరి ఇప్పుడు ఆదివారం విశ్రాంతి దినమున మనకి ఏమైనా వస్తుంటే పరిగెట్టుకుని వెళ్ళటం లేదండి? క్రైస్తవ డాక్టర్లు చేయడం లేదా? చేస్తున్నావా లేదా? మరి విశ్రాంతి దినము నాడు మరి ఏ పని కూడా చేయకూడదు కదండి. అంటే కేవలం మనం ఆ టైటిల్ని ఒకటే తెచ్చుకొని విశ్రాంతి దినం అని భ్రమపడుతున్నాం అంతే. విశ్రాంతి దినం అని భ్రమపడుతున్నాము. మరొక సందర్భం, ఈరోజు కొంచెం రెఫరెన్స్లు ఎక్కువగానే ఉంటాయండి. మార్కు సువార్త ముగించేస్తాను. మార్కు సువార్త 2వ అధ్యాయం 27-28 వచనాలు. మరియు విశ్రాంతి దినము, చూడండి, విశ్రాంతి దినము మనుషుల కొరకే. విశ్రాంతి దినం ఎవరి కోసం నియమించబడిందండి? మనుషుల కొరకే నియమించబడింది. కానీ మనుషులు మీకు ఏమై అర్థమైందండి? విశ్రాంతి దినం మనుషుల కోసమే నియమింపబడింది. మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమింపబడలేదు. మీకు ఏమర్థమైంది? ఏమర్థమైంది? సూర్యుడు మనుషుల కొరకే ఉన్నాడు, మనుషులు సూర్యుడు కొరకు లేరు. అంటే ఎవరు గొప్పవారని? ఎవరు గొప్పవారని? సూర్యుడు మనుషుల కొరకు ఉన్నాడు, మనిషి సూర్యుడి కోసం లేడు. దేవుడు మనిషి కొరకు ముందుగా సిద్ధపరిచినటువంటివి అవి ఏంటి? సూర్యుడు, భూమి, ఆకాశం, నేల, నింగి, నీరు, నిప్పు, గాలి. అవన్నీ ఎవరి కోసం ఉన్నాయి? మనిషి కోసం ఉన్నాయి. మనిషి వాటి కోసం లేడు. అంటే ఎవరు గొప్పవారు? మనిషే గొప్పవాడు. అది చెప్పడంలో ఉద్దేశం మాట. విశ్రాంతి దినము మనుషుల కొరకు నియమించబడింది, కానీ మనుష్యుడు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. మనుష్యుడు కంటే విశ్రాంతి దినం గొప్పది కాదు. అంటే ఒకడు అనారోగ్యముతో ఉంటే వాణ్ణి ప్రాణం రక్షించడానికి విశ్రాంతి రోజునైనా సరే స్వస్థపరచవచ్చు, విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించవచ్చు. మీ గొర్రెల్లో ఒక గొర్రె పడిపోతే విశ్రాంతి దినమున తీయరా అని అడుగుతాడు. చదవండి అమ్మది ఇంకా.
మార్కు సువార్త మరి. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని. విశ్రాంతికి దినానికి ప్రభువై ఉండడం అంటే ఏంటి చెప్పాలండి? విశ్రాంతి దినానికి ప్రభువై ఉన్నాడంటే ఏంటి? ఆ రోజుని శాసించగలిగేటువంటి శక్తి కలిగి ఉన్నాడు. ఆ రోజుని అతడు ఏ విధంగా అయినా సరే చెయ్యగలడు. ప్రభువై ఉండడం అంటే ఏంటి? ఆ రోజు మీద అధికారం ఉంది. ఆ రోజుని ఏ విధంగా అయినా సరే రూల్ చేయగలడు. అవసరమైతే స్వస్థ పరచగలడు. మనుష్య కుమారుడు విశ్రాంతి దినముకు ప్రభువై ఉన్నాడు. మనుష్య కుమారుడు గొప్పవాడు కానీ మనిషి గొప్పవాడు కానీ విశ్రాంతి దినము గొప్పది కానే కాదు అని యేసు విశ్రాంతి దినాన్ని పక్కన పెట్టేశాడు. ఏంటంటే యేసు విశ్రాంతి దినాన్ని పక్కన పెట్టేసాడు. ఆ పక్కన పెట్టేసినటువంటి విశ్రాంతి దినాన్ని ఈరోజు క్రైస్తవులు ఆదివారమే విశ్రాంతి దినం అని తీసుకొచ్చి మనం దాన్ని మళ్ళీ నిలబెట్టుకున్నాం. దాన్ని మళ్ళీ అందుకే ఏమన్నాడు పౌలు, మీరు పాత దానికే మళ్ళీ దోసులైపోతున్నారు. నేను పడుతున్నటువంటి కష్టం వృధా అయిపోతుంది, వృధా అయిపోతుంది. కొన్ని అపోస్తులు ఎక్కడైనా సరే విశ్రాంతి దినాన్ని ఆచరించారు. చూడండి అపోస్తుల కార్యము దానికన్నా ముందు యోహాను సువార్త 5వ అధ్యాయం 16వ వచనం ఒక్కసారి చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. ఆయన విశ్రాంతి దిన ఆచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తనను దేవుడితో సమానముగా చేసుకొనెను. ఎందుకు చంపాలనుకుంటున్నారంట? రెండు కారణాలు ఆ వచనంలో. ఎన్ని? 2 కారణాలు. ఒకటి, విశ్రాంతి దినాన్ని ఏం చేశాడు? మీరాడు. అక్కడ రాయబడింది అదే కదండి. విశ్రాంతి దినమును మీరుట మాత్రమే కాకుండా దేవుడు తన సొంత తండ్రి అని దేవునితో తనను సమానము చేసుకున్నట్టును బట్టి యూదులు ఆయన్ని చంపవలనని మరీ ఎక్కువగా ప్రయత్నం చేశారంట. అంటే యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినాన్ని మీరినట్టా కాదా? చెప్పాలండి. మీరినట్టు అర్థమవుతుందా లేదా? పక్కన పెట్టినట్టు అర్థమవుతుందా లేదా? ఎందుకంటే ఆయన విశ్రాంతి దినానికే ప్రభు. అర్థమైందండి? ఆ దినాన్ని సృష్టించిందే ఆయన. సృష్టించిన ఆయన ఆ దినాన్ని ఎలాగైనా చేయగలడు. అనుకుంటే ఉనికిలో ఉంచగలడు, లేకపోతే ఉనికిలోంచి తీసేయగలడు. ఇంకా ఆలోచిద్దాం. అపోస్తుల కార్యము 5వ అధ్యాయం 42వ వచనం. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 42వ వచనం. ప్రతి దినము దేవాలయంలోను ఇంటింటను మానక బోధించుచు. అదిగోండి, ఎక్కడెక్కడటండి? ప్రతి దినము అంటే ఆ దినాల్లో విశ్రాంతి దినం కూడా ఉందా లేదా? ప్రతి దినం అంటే ఉంది. ప్రతి దినము ఈ ఆదిమ సంఘ క్రైస్తవులు ఏం చేశారంట? దేవాలయంలోను ఇంటింటను మానక బోధిస్తూ క్రీస్తుని ప్రకటించారంట. పౌలు, అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి పత్రిక రాస్తూ ఒక చక్కని మాట చెప్పాడు. అది కూడా చూద్దాం. 2వ తిమోతి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వాక్యమును ప్రకటించుము, సమయముందును
అంటే సమయమందును అసమయమందును ప్రయాసపడుము, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాస పడుము. అంటే ఎప్పుడు ప్రకటించాలి వాక్యాన్ని? ఎప్పుడైనా ప్రకటించాలి. విశ్రాంతి దినాన్ని పని చేయకూడదని ఏమీ లేదు. విశ్రాంతి దినాన్ని నడవవలసినంత దూరమే నడిచే సువార్త ప్రకటించాలని లేదు. అవసరమైతే నడవవలసిన దూరం కన్నా ఎక్కువ దూరం ప్రయాణించి నువ్వు ఏం చెయ్యొచ్చు? వాక్యం ప్రకటించవచ్చు. అంటే ఆదిమ సంఘ క్రైస్తవులు విశ్రాంతి దినాన్ని ఆచరించినట్టు మనకి కనపడుతుందండి? కనపడలేదు. మరి ఇప్పుడు చెప్పండి, క్రైస్తవులకి విశ్రాంతి దినం ఉందండి? విశ్రాంతి మనం సమయమందు అసమయమందు మనం ఏం చెయ్యాలంటే వాక్యాన్ని ప్రకటించాలి. లేదు పాత నిబంధనలోనే చూపించండి నాకు అంటే దేవుడు చెప్తున్నాడు. 2వ దినవృత్తాంతం 16వ అధ్యాయం 23, 24 వచ్చినారు. 1వ దినవృత్తాంతాలు చూడండి. 16వ అధ్యాయం 23, 24 వచ్చినారు. అంటే సర్వభూజనులారా అంటే ఆ సర్వభూజనుల్లో ఎవరున్నారు? అందరూ. ఇంకా తేడా ఏమీ లేదు. సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను. అనుదినము అన్నాడా లేకపోతే ఒక దినాన్ని మినహాయించి అన్నాడా? అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. అర్థమైందండి? అసలకే ఆ ఇశ్రాయేలులతోనే, ఆ ఇశ్రాయేలులో యోధా ఇంటి వారితోనే నేను కొత్త నిబంధన చేస్తాను. ఆ కొత్త నిబంధన ఎటువంటిదంటే వారిని ఐగుప్తు నుండి చెయ్యి పట్టుకొని తీసుకుని వచ్చాను కదా, అటువంటి నిబంధన కాదు. సీనాయి పర్వతం మీద చేశాను కదా, అటువంటి నిబంధన కాదు. వారితోనే కొత్త నిబంధన చేసి వారి ఆచారాలను, వారి పండుగలను, వారి ఉత్సవాలను, వారి నియామక కాలాలను, సంవత్సరములను, అమావాస్య దినములను, విశ్రాంతి దినములను నేను మాన్పిస్తాను. ఇప్పుడు అపవాదండి, ఇదిగో మీకు ఆదివారం విశ్రాంతి దినము, ఏదో ఒక గంట వెళ్ళి వచ్చేసి ఆదివారం అంతా కూడా ఏంటి రెస్ట్ తీసుకోండి. ఆదివారం అంతా కూడా ఈ విధంగా విశ్రాంతి దినం అనుకుంటున్నాం మనం. అర్థమైందండి? దేనికి? రెస్ట్ తీసుకోవడానికి విశ్రాంతి దినం అనుకుంటున్నాం. కానీ ఆ రెస్ట్ కూడా మనకు లేదండి. ఎందుకంటే అపవాది తనకు సమయము కొంచెమేనని ఎరిగి ఎవరిని మింగుదానా అని గర్జించు సింహం వలె వెతుకుచున్నదంట. వాడికి సమయం తక్కువ ఉంది, అసలుకి సమయమే లేదురా బాబు అని వాడు గర్జించు సింహం వలె మన మీద పడుతుంటే మనమేమో మనకి విశ్రాంతి దినం ఉంది, విశ్రాంతి సమయం ఉంది అని మనం విశ్రాంతి తీసుకుంటున్నాం. మనల్ని విశ్రాంతిలో వాడు జోకొట్టి వాడి పని వాడు కానిస్తున్నాడు. పౌలు చెప్తున్నాడు, ప్రయాసపడము, సమయమందును అసమయమందును. నీకు విశ్రాంతి దినం లేదు క్రైస్తవుడా. నువ్వు ఎలా కష్టపడాలంటే క్రీస్తు వార్త గురించి సమయం ముందు కష్టపడాలి. ఎవరికి సమయం ముందు అసమయం ముందు? వినేవారికా చెప్పేవారికా? చెప్పాలండి. ఇదో సమయం ముందు అసమయం ముందు కష్టపడమన్నాడు కదా పౌలు తిమోతిని అని. మంచి నిద్రలో 2 గంటలకు వెళ్ళి నిద్ర లేవి చెప్పారనుకో, నీ బోధిస్తున్నప్పుడు
నీ సమయం ముందు ఈరోజు విశ్రాంతి దినం అని చూడక, ఈరోజు ఆదివారం అని చూడక, ఈరోజు సోమవారం అని చూడక, నీ సమయమందు అసమయమందు నువ్వేం చేయాలి? ప్రయాసపడాలి. ఒకడికి నిద్ర పట్టగా రెండింటికి నీకు ఫోన్ చేసి నాకు ఇది అర్థం కావట్లేదు వచ్చి చెప్పు అంటే ఏం చేయాలి? అదండి సమయమందు అసమయమందు. వాడిని లేపేసి చెప్పడం కాదు. ఇప్పుడు మనం వాళ్ళు చేస్తున్న తప్పదే. మనకు వీలైన సమయంలో మనం చేస్తున్నాం, వాళ్ళకి వీలైన సమయంలో మనం చెప్పడం లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు? వారికి వీలైన సమయంలో నీవు వీలు చేసుకొని, ఆ వీలు చేసుకోవడమే మనం విశ్రాంతిని త్యాగం చేయడం. అర్థమైందండి? ఆ వీలు చేసుకోవడమే విశ్రాంతిని త్యాగం చెయ్యడం. ఆదివారం నీకు సెలవు దినమే. మరి అక్కడ ఒక ఆత్మ అనారోగ్యంతో అల్లాడిపోతుంది, నువ్వు స్వస్థపరచవా? ఏంటండి? స్వస్థపరుస్తావా లేదా? వాక్యం ద్వారా అవసరమైతే బలపరచాలి. ఈరోజు విశ్రాంతి దినం, నేను స్వస్థపరచను అని సమాజ మందిరపు అధికారి కింద వారి మీద మండిపడిపోతాం లేదా? అంటే నేను అతీతుని కాదు, మీరు అతీతులు కాదు. మేము కూడా ఒక్కొక్కసారి ఆదివారం సాయంత్రం ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటాం, కానీ వెళ్ళాలనుకుంటాం దేవుడి పని కోసం, చెప్తాం వస్తాం ఈరోజని, కానీ అంటే మనం ఏం చేయడం లేదు? సమయమందు అసమయమందు కష్టపడడం లేదు, విశ్రాంతికే ఆలోచిస్తున్నాం. ఇలా విశ్రాంతికి ఆలోచించే వారు మాత్రమే ఆదివారం విశ్రాంతి దినం అనుకుంటున్నాం, కానీ క్రైస్తవుడికి విశ్రాంతి దినం లేనే లేదు. విశ్రాంతి దినములోనే యేసుక్రీస్తు వారు ఏం చేశారు? సమాజ మందిరంలో బోధించారు. విశ్రాంతి దినములోనే వారు ఏం చేశారు? స్వస్థపరిచారు. మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే, ఆ ఇశ్రాయేలుతోనే, ఆ యోధా గోత్రం వారితోనే నేను కొత్త నిబంధన మనకే అనుకుంటాం, కొత్త నిబంధన మనకే అనుకుంటాం, వారితోనే కొత్త నిబంధన దేవుడు చేస్తానంటున్నాడు. ఆ కొత్త నిబంధనని అనుసరించక, ఆ కొత్త నిబంధనని ఒప్పుకోక ఈరోజు ఇశ్రాయేలీయులు నాశనం అయిపోతున్నారు. నాశనం అయిపోతున్నారా లేదా? మనం ఏమనుకుంటున్నాం? వాళ్ళు మా అన్నీలు, వాళ్ళు మా తమ్ముళ్ళు, మా ఆత్మీయ సహోదరులు, మేము ఆత్మీయ సహోదరులు అని గడ్డాలు పెంచుకొని, మీసాలు పెంచుకొని, వాళ్ళకిలాగా తయారయ్యి, వాళ్ళకిలాగా పేర్లు పెట్టుకొని మేము ఇశ్రాయేలు అని చెప్పుకున్నవారు ఉన్నారా లేదండి? ఉన్నారు. కాబట్టి ప్రియులారా, క్రైస్తవుడికి విశ్రాంతి దినం అనేదే లేదు. ప్రతిరోజు కూడా ఆరాధన దినమే. అపోస్తులు పౌలు ఏం చేశారండి? అపోస్తులు ప్రతిరోజు కూడా ఇంటింట రొట్టె విరిచారు, మానక కూర్చు ఇంటింట ఏం చేశారండి? రొట్టె విరిచారు. ఆదిమ సంఘానికి లేనటువంటి విశ్రాంతి దినం మనకెందుకండి? వాళ్ళకి శనివారం, మనకి ఆదివారం అని మనం తెచ్చి పెట్టుకున్నాం. ఆ తెచ్చి పెట్టుకున్నది యేసు ఒకనాడు పక్కన పెట్టినది. ఆ పక్కన పెట్టుకున్నదే మనకు మళ్ళీ తెచ్చి పెట్టుకున్నాం. దేన్ని వేస్ట్ చేసుకుని, దేన్ని బేస్ తెచ్చుకుని, దేన్ని బేస్ చేసి తెచ్చుకున్నా? నేను సూర్యుని కింద ఉన్నదంతా పరికించి చూడగా ఆకాశమందు కింద కొత్తదేమి నాకు కనపడలేదు అన్నదాన్ని బట్ట కొత్తదేమీ లేదు కాబట్టి నేను పాతదే తెచ్చుకున్నాను అంటారా? అర్థమైందండి? అర్థమైందా? నేను చలోక్తిగా చెప్తున్నాను. వాక్యాన్ని ఎలా తిప్పాలంటే ఇలా తిప్పేయచ్చు. అదేంటండి? జ్ఞాని అయినటువంటి సొలొమోను భూమి కింద, సూర్యుని కింద కొత్తదేమి నాకు కనపడలేదు అన్నాడు కదా, మరి మీరు కొత్త నిబంధన అంటున్నారు ఏంటి అని తిప్పొచ్చా లేదా? తిప్పేచ్చా లేదా?
అలాగ అపవాది మనల్ని ఏం చేస్తుందండి? భ్రమకు గురి చేస్తుంది. కాబట్టి విశ్రాంతి దినం మనకు లేదు. ప్రతిరోజు కూడా మనకి శ్రమ పడవలసినటువంటి రోజు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం ముగించేసుకొచ్చాను. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయో ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడెను. ఎప్పుడు పడాలి ఆ శ్రమ? శ్రమ పడడం మనకు అనుగ్రహించబడిందంట. ఎప్పుడు పడాలి ఆ శ్రమ? 24/7 లేకపోతే 6 చెప్పాలి. 24/6 24/7? ఒక రోజు లెస్ చేసా, ఒక రోజు కలిపా? 24/7. ప్రార్థన చేసుకోండి.